భగవాన్ ఇలా చెప్పారు. నేను పచ్చయమ్మన్ కోవెలలో ఉండగా ఎవరో ఇచ్చిన తుండు కౌపీనం ఒకటే నా వద్దే ఉండేది. కొన్ని రోజులకే అది లెక్కలేనన్ని చిల్లులతో తయారయ్యింది. అదెలా ఉంటే మనకేమి, పని గడిస్తే సరిపోతుంది. స్నానం చేసినప్పుడు అట్లాగే తుడుచుకొని చాటుగా ఆరవేసుకునే వాడిని. ఒక పిల్లవాడు అది దులుపుతుంటే చూసి, స్వామి స్వామి, గవర్నరుకు కావాలంట ఈ తుండు. అడిగి తెమ్మన్నాడు. స్వామి ఇవ్వండి అంటూ పరిహాసంగా చేతులు చాచాడు. అమ్మా, ఈ తుండా? ఓహో, ఇవ్వను పో అన్నాను. ఒకనాడు నేనెక్కడికో వెళ్ళినప్పుడు శేషయ్యరు ఏదో వెతుకుతూ ఉంటే తుండు దొరికింది. అయ్యో, 1000 కంతలతో ఉన్న ఈ తుండుతో ఆ స్వామి తడి తుడుచుకోవడం మా భక్తి బండలుగాను. ఇంత మాత్రం కనుక్కోలేకపోతిమే అని నొచ్చుకుని కొత్తవి తెచ్చి ఇచ్చారు. ఇది భగవాన్ తుండు కథ. కౌపీనవంతః కలుభాగ్యవంతః అని ఆచార్య శంకరులు వారు వర్ణించారిలాంటి మహానుభావులనే. భగవాన్కి ఏమి కావాలి? కమండలం, కర్ర, కౌపీనం, పై తుండు. ఇవే వారి వస్తువులు. తలచుకోగానే తయారైపోతారు.